తెలుగు ఇండస్ట్రీలో కొందరు దర్శకుల కేర్ ఆఫ్ అడ్రస్లు మారిపోతున్నాయి. ఎన్నో ఏళ్లగా ఒక్క నిర్మాతకే వరుసగా సినిమాలు చేస్తున్నారు. వాళ్ళు చేస్తున్నారనే కంటే అక్కడే వాళ్ళని బయటికి పోనీకుండా లాక్ చేస్తున్నారంటే కరెక్టేమో. త్రివిక్రమ్, శేఖర్ కమ్ముల, అనిల్ రావిపూడి, సందీప్ రెడ్డి వంగ, సుకుమార్ వీళ్లంతా ఒకే నిర్మాణ సంస్థలో కొన్నేళ్లుగా వరుస సినిమాలు చేస్తున్నారు. త్రివిక్రమ్నే తీసుకోండి. ఈయన సినిమా అనౌన్స్ చేశారంటే చాలు వెనక హారికా హాసిని క్రియేషన్స్ అని ఉండాల్సిందే. 2012లో వచ్చిన జులై నుంచి ఇప్పుడు చేస్తున్న అల్లు అర్జున్ సినిమా వరకు గురూజీ సినిమాలన్నీ ఈ నిర్మాణ సంస్థలోనే. బయట నిర్మాతలకు త్రివిక్రమ్ అందుబాటులోనే లేరు. అనిల్ రావిపూడి పూర్తిగా దిల్ రాజుకు ఇంటి మనిషి అయిపోయారు. అనిల్ చేసిన 8 సినిమాల్లో 6 సినిమాలు దిల్ రాజు బ్యానర్లోనే చేశారు. ఇక శేఖర్ కమ్ముల లవ్ స్టోరీతో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLPలోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ధనుష్ కుబేరా సినిమాని అక్కడే తెరకెక్కిస్తున్నారు. ఈ మధ్య మరో సినిమాని ఇదే సంస్థలో ప్రకటించారు కమ్ముల. తండేల్ తరువాత మరోసారి గీతా ఆర్ట్స్లోనే సినిమా చేయబోతున్నారు చందు మొండేటి. రంగస్థలం నుండి మైత్రి మూవీ మేకర్స్లోనే ఉండిపోయారు సుకుమార్. పుష్పతో మైత్రికి మెమరబుల్ సినిమా ఇచ్చారు. నెక్స్ట్ చరణ్ సినిమా కూడా ఇదే బ్యానర్లో చేస్తున్నారు లెక్కల మాస్టారు. సందీప్ రెడ్డి వంగ సైతం టీ సిరీస్ భూషణ్ కుమార్తోనే కబీర్ సింగ్, యానిమల్ చేశారు. నెక్స్ట్ అనౌన్స్ చేసిన స్పిరిట్తో పాటు బన్నీ సినిమాలు కూడా ఇదే బ్యానర్లో ఉన్నాయి.